అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. 1979లో ఒక విధమైన భయం ఉండేది, ఒంటరిగా ప్రయాణం చేయలేను, రైల్లో ప్రయాణం చేయాలంటే మహాభయం, ఎంత దూరం అయినా బస్సులోనే పోతాననేవాడిని. అది నిదానంగా తగ్గటం మొదలుపెట్టింది. జిల్లెడమూడికి పోవడానికి కూడాను నా వెంబడి ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే. అది నా పరిస్థితి. బయటికి డాంబెక్యమే కానీ లోపల మహాభయం. 1979లో నేను ఇద్దరు షావుకారులు కలిసి తిరుపూరుకు పోయినాం, మిల్లు వాళ్ళ దగ్గరికి. మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు వస్త్ర అదే ఏజెన్సీ వ్యాపారం ఏజెన్సీ చేశారా? వచ్చేటప్పుడు దారిలోనే నాకు బ్లీడింగ్ పైల్స్ మొదలుపెట్టినాయి. మెడ్రాసులో దిగాము. అక్కడ తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఉంటే వాళ్ళ ఇంటికి పోయి స్నానం అది చేసుకొని మళ్ళీ రాత్రి రైలు ఎక్కాము. అట్లాగే వచ్చాం. ఆ బ్లీడింగ్ పైల్స్ తోటి మనిషిని ఇక్కడ నాగేశ్వరరావు గారిని తిమ్మస్వామి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మా ఇంటి దగ్గరికి వచ్చి రావటం, ఇంజక్షన్లు ఇవ్వటం, నేను బాగా డల్ ఏమిటి అసలు మంచం మించి లేవలేని స్థితి వచ్చింది. ఒక రోజున రవి వచ్చి చూశాడు, రెండో కుమారుడు బ్రహ్మాండ రవీంద్రనాథ్ గారు వచ్చి చూసి జిల్లెడమూడి పోయి, అమ్మ బుద్ధిమంతుడి పని అయిపోయింది, చాలా డేంజర్ స్థితిలో ఉన్నాడు, మంచం నుంచి కదలలేకుండా ఉన్నాడు అని చెప్పారు. అంటే మిమ్మల్ని చిన్న మాకు తెలుసుకోవటం కోసంగా మా ప్రేక్షకులు, మీ పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం గారు, మిమ్మల్ని బుద్ధిమంతుడని ఎందుకు పిలుస్తారు? మా చిన్నప్పుడు నేను చాలా బుద్ధిగా ఒక చోట కూర్చోబెడితే కూర్చుండేవాడిట. అందుకని మా అమ్మమ్మ గారు నన్ను బుద్ధుడు అని పిలిచేది. అది ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం వాళ్ళు మాత్రం బుద్ధుడు అని పిలుస్తారు, బయట వాళ్ళందరికీ సుబ్రహ్మణ్యమే. అవునులేండి. జిల్లెడమూడిలో కూడా సుబ్రహ్మణ్యమే. మరి అది అట్లా ఒక రోజున ఉన్నట్లుండి సడన్గా ఒరే బుద్ధి అన్నది అమ్మ. అంటే మీ ఇంట్లో పిలుస్తారని మీరు ఎప్పుడన్నా చెప్పారా? నేనే చెప్పలేదు. అది మనం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? లేదుగా, ఏం లేదు. నేను కానీ మీ అమ్మకు పెంపుడు ఇచ్చానని చెప్పిన తల్లికి అంతేగా, దాని గురించి తెలియని విషయం ఏముంటుంది? సర్వం తానైన అమ్మకు తెలియాల్సిందే. ఎందుకంటే మీరు అమ్మ పిలిచింది అనగానే కొత్త వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను బుద్ధి అని పిలిచింది. అంటే నేను ఆశ్చర్యపోయి చూశాను. చూస్తే లేదా నీ పేరు బుద్ధిమంతుడు కదరా అన్నది. అవునమ్మా. మీరు ఇక్కడికి వచ్చిన ఎన్ని సంవత్సరాలకి అది జరిగింది? చాలా చాలా ముందరలోనే, వచ్చిన కొత్తల్లోనే బుద్ధిమంతుడు కదరా అంది. మీ పేరు బుద్ధిమంతుడు కదరా అని మా తమ్ముళ్ళు ఇద్దరి పేర్లు కూడా చెప్పింది, గుణవంతుడు సత్యవంతుడు అని. అవి కూడా వాళ్ళ ఇంట్లో ముద్దుగా ముద్దుగా పిలుచుకునే పేర్లు అని. అప్పటి నుంచి జిల్లెడమూడిలో బుద్ధిమంతులనే తెలుసు కానీ అవును సుబ్రహ్మణ్యం గారు చాలా మంది తెలియదు. ఎప్పుడైనా సంతోషం పట్టకుండా ఉన్నప్పుడు అమ్మ నన్ను ఎగతాళి చేయడానికి హీనుడా అని పిలిచేది. దీనుడా. అమ్మ అదే నాకు కరెక్ట్ పేరు, బుద్ధిహీనుడే నేను. హీనుడా. అది చాలా జోవియల్గా అనేది. ఆ రకంగా బుద్ధిమంతుడిని జిల్లెడమూడిలో స్థిరపరిచింది. ఓహో, బాగుంది. ఇప్పటికీ వీళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. అందరూ మా కుటుంబం వాళ్ళందరూ తెలుసు. అందరూ బుద్ధుడు గారు అని అంటుంటారు. అవును. కానీ బయట వాళ్ళు మాత్రం సుబ్రహ్మణ్యం అని అంటారు. ఏదైనా జిల్లెడమూడి వాళ్ళందరూ కూడా మీరు బుద్ధిమంతుడనే పరిచయం. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే వైవి సుబ్రహ్మణ్యం వితిన్ బ్రాకెట్స్ బుద్ధిమంతుడు అని రాస్తారు. అంతేగా మరి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం అంటే గబక్కన ఎవరన్నా గుర్తుపట్టలేరేమో అని చెప్పండి. జనవరి 1 పూజ అయ్యింది. సరే దీపావళి పూజ వద్దాం. నేను అక్కడ కొద్ది రోజులు ఉండటం ఇదంతా జరిగింది. ఆ సమయంలో 70లోనే దీపావళి పూజ, 70లోనే ఆ సందర్భంలోనే, ఆ 70వ సంవత్సరంలోనే
ఒరే నువ్వు ఈ సంవత్సరం దీపావళికి నువ్వుల నూనె తీసుకొచ్చి ఆవరణంతా దీపాలు వెలిగించి ముత్యాల వస్తువులు తయారు చేసుకొని వచ్చి అందరికీ చేత కాల్పిస్తారా అన్నది. సరే అట్లా 70 నుంచి దీపావళి పూజ స్టార్ట్ అయింది. మీరు అమ్మ చెబుతుంటే చేస్తున్నారు. అమ్మ మీకు ఇచ్చిన అవకాశంగా అదృష్టంగా భావించడం అనేది అటు వాయిచ్చి ఉంటారు, అది వేరే విషయం. ఇంకేదన్నా ఎందుకు అమ్మ ఇట్లా చెబుతుందనే ఆలోచన ఏదన్నా అట్లా కూడా ఏమైనా ఏం చేశారు? లేదు, నాకు వేరే ఆలోచనలు ఏమి ఉండేవి కాదు. అమ్మ చెప్పింది చేయటం. కానీ ఏదో ఆవిడ దయ వల్ల ఇంతవరకు బ్రేక్ లేకుండా జరుగుతున్నాయి. అంతేగా అమ్మ అనుగ్రహంతోనే మీరు అమ్మకి మిమ్మల్ని ఆదేశించింది, అట్లా జరిగేట్టుగా కూడా ఆవిడే చేసుకుంటున్నది. ఈ దీపావళి పండగకి ఈ పూజకి అమ్మకి సినిమా తీసే సమయంలో 73వ సంవత్సరం అనుకుంటాను, 1973. అప్పుడు దీపావళి పండగకి పోటీ వచ్చింది. ఓహో, సినిమా తీస్తున్నారు కాబట్టి పోటీ వచ్చింది. పోటీ వచ్చి వరంగల్ వాళ్ళు మేము చేసుకుంటాం, వాళ్ళు ఏదో మేము ఇంత ఇస్తామని కూడా ఏదో చెప్పారట. వరంగల్ వాళ్ళు అంటే ఎవరు ప్రత్యేకించి ఎవరన్నా మీకు గుర్తున్నారా? అవి నేను తెలిసినా చెప్పను. సరేలేండి. సరే అప్పుడు అమ్మ అన్నది అదేం కుదరదు, మొదటి పూజ వాడు చేసుకోవాల్సిందే, వాడు చేసుకున్న తర్వాత ఇంకెవరైనా చేసుకోమని నాకు అభ్యంతరం లేదు అన్నది. ఇదంతా నాకు తెలియదు, ఇది జరిగిన విషయం నాకు తెలియదు. అంతేగా. తర్వాత ఎప్పుడో మాటల సందర్భంలో అమ్మే అన్నది. సరే పోనమ్మ బతికించావు ధన్యుణ్ణి అనుకున్నాను. అట్లా పూజలకు కూడా పోటీలు వచ్చినాయి. పోటీలు వచ్చిన అమ్మ వాటిని అన్నిటినీ తోసి మీకు అవకాశం ఇచ్చింది నాకు. అంటే 10 మంది జనం పెరగడంతో ఈ చేయటం అనేది చూడటంతో మనం కూడా చేసుకోవాలనే భావంతో వాళ్ళు ముందరికి రావడం మొదలుపెట్టారు. తర్వాత టీటీ అప్పారావు గారు వాళ్ళు రావడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏలూరు నుంచి అబ్బాయి సువాలు తీసుకురావటం, వేరే రకాలు తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి. నేను ఇప్పటికి కూడాను ఆ మక్షాల ఒత్తులే తీసుకుపోతాను. అమ్మకి ఆ 2 కాకర పువ్వొత్తుల పెట్టెలు తీసుకుపోతాను. ఒక కాకర పువ్వొత్తి అమ్మ చేతికి తాకిచ్చి వెలిగించినట్లుగా చూపిస్తాను. అంతే కదా, అమ్మ విగ్రహానికి ఆ రకంగా చేస్తున్నారు. జనవరి 1 పూజకు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎట్లా జరిగిపోయిందో అది నాకు సరిగా గుర్తులేదు. నా దగ్గరికి వచ్చేటప్పటికి 72 జనవరి నుంచి కదా నేను చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు అమ్మ వైనంగా చెప్పింది జనవరి 1కి ఏమేమి తీసుకురావాలి, పేస్టు, బ్రష్, దువ్వెన, అద్దము, కప్పు, సాసరు, రస్కులు, తర్వాత తెల్లటి గాజులు, ఇవన్నీ అన్నీ కొత్తవి. బెడ్షీటు, పిల్లో కవర్సు, తెల్లటి చీర. నాకు ఇచ్చిన పండుగల్లో పూజల్లో 2 పూజలకి తెల్ల చీరలే. దీపావళికి మాత్రమే రంగు చీర, జనవరి 1కి తెల్ల చీర. దీపావళికి మాత్రం అప్పుడు అమ్మ ఉండగా ఒక్కోసారి నాకు ఈ రంగు చీర తీసుకురారా అని చెప్పేది. 69 శ్రీరామనవమి వెళ్ళిన రోజున సాయంకాలం పూట నేను జిల్లేమూడి వెళ్ళా. అమ్మ అప్పుడు హైమ సమాధి అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చి ఇప్పుడు శేషు వాళ్ళు ఉంటున్న భాగంలో ఉంటున్నది అమ్మ. నేను వాసుదేవాచార్య గారు ఇద్దరం జిల్లేమూడి పోయినాం. మేము ఇద్దరం వెళ్ళే సమయానికి ట్రాక్టర్ మీద, వ్యాన్ మీద అంతా జనం ఎక్కువ ఉన్నారు. ఎక్కడికంటే సూర్యాలంకగా అన్నారు. సరే మమ్మల్ని ఎక్కమన్నారు, ఎక్కాం. మేము కూడా సముద్ర ఒడ్డుకు పోయినాం. అమ్మ ఆ సీన్ అయిపోయింది. ఆ సీన్ అయిపోయిన తర్వాత నా వెంబడి గొడుగు ఉంటుంది. అమ్మ జీపు దగ్గర నుంచొని ఉంది, నేను రామకృష్ణ అక్కడే ఉన్నాం. ఇది కూడా సినిమా తీసేటప్పుడే అనుకుంటాను, బాగా గుర్తు అది. అది అయిపోయిన తర్వాత ఒరే అటు పక్క మబ్బు ఉన్నది చూసావా అన్నది అమ్మ. పడమటి పక్కన ఒక ఇంత మబ్బు ఉన్నది, ఇప్పుడు వర్షం కురిస్తేనో అన్నది. ఓమ్మ అక్కడెక్కడో మబ్బు ఉంటే ఇక్కడ వర్షం కురవటం ఏమిటన్నాను. ఒక్క 3 నిమిషాలు 4 నిమిషాలు గడిచేటప్పటికి ఆ బొమ్మ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మబ్బు చినుకులు పట్టడం మొదలుపెట్టినాయి సముద్ర పొడ్డున.
నా చేతిలో గొడుగున్న సంగతి తెలుసు రామకృష్ణకు, చూస్తూనే ఉన్నాడుగా. అయినా వాడు తలుచుకుంటే మరి అట్లా కనపడలేదేమో అది. అమ్మ నేను రెడ్డి గారి దగ్గరికి పోయి గొడుగు తీసుకొస్తానని చెప్పని ఆయన వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. నేను అమ్మ మిగిలాం. గొడుగు వేసి వచ్చి పట్టుకున్నా. మరి నువ్వు సముద్రంలో వర్షం కురటం ఎప్పుడైనా చూసావా అన్నది. నేను చూడలేదమ్మా, ఇదే చూడటం అన్నా. సరే రా పోదాం అంది. నా మోచేయి, నేను గొడుగు ఇట్లా పట్టుకున్నాను కదా, మోచేయి ఇట్లా పట్టుకున్నది. సముద్రంలోకి తీసుకుపోయింది. దాదాపు నడుములోకి దాకా పోయినాం. మీరు అమ్మ ఇద్దరే. ఈ పక్కన జనం ఎవరు లేరంటారా? ఎవరు లేరు, అంతా వెళ్ళిపోయినారు. షెల్టర్ కోసం అని చెప్పిన అటు ఇటు పరిగెత్తి వెళ్ళిపోయినారు. అమ్మను కూడా వదిలిపెట్టేసి అంటే గొడుగు తేవడానికి వెళ్ళాడు రామకృష్ణ. ఆయన గొడుగు కోసం అని దేవులాడుతున్నాడు అనమాట. అదే సముద్రంలోకి వెళ్ళాము. చాలా బాగున్నది ఆ సీను. అందులో పక్కన వాడు ఉండే, పక్కన అమ్మ ఉంది, మీరున్నారు. గొడుగు పట్టుకున్నారా సముద్రంలో కూడా? ఎంత లోతు నీళ్ళకి వెళ్ళారు? బాగా నడుముల దాకా వెళ్ళాం. సరే ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారా మనం పోదామని అంది. సరే వెనక్కి తిరిగాం, వచ్చాం. ఇంత నడుముల దాకా పోయినా కూడా అమ్మకి చీర కుర్చీలు దర్శనయ్యి, నాకేమో ప్యాంటు ఇక్కడ దాకా దర్శింది. అదేంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే వర్షం తగ్గిపోయింది, మేము బయటకు వచ్చాము. గొడుగుతో పని లేకుండా పోయింది. మీరు అడిగారా ఇట్లా ఇంతమ్మా ఇట్లా కుర్చీలు నేనేం అడగలేదు. మీరు తర్వాత అబ్జర్వ్ చేశారు. అంటే ఒకసారి అమ్మ చెప్పింది, నేను కావాలనుకుంటే మీరు చూడగలరు కానీ మీరు చూడాలనుకుంటే నేను కనపడను అని చెప్పింది. అంతేగా, దానికి చాలా నిదర్శనలు కూడా చూపించింది. 1,00,000 మంది ఉన్నా మనం కావాలనుకుంటే పిలిపించి మాట్లాడుతుంది. ఒక్కతే ఉన్నా కూడా అక్కర్లేదు బిడాయించుకొని లోపల కూర్చుంటాను. సరే 69 శ్రీరామనవమి సంగతి మొదలుపెట్టాను. అసలు చెప్పండి. పెడితే అమ్మ స్నానాల గదిలో ఉందన్నారు. స్నానాల గదిలో ఉన్నది అంటే సరే స్నానం చేసి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందాంలే అనుకుంటే ఇంతలోకి సాయమ్మ గారు విద్యుంతులు అమ్మ పిలుస్తున్నదని వచ్చింది. 69 శ్రీరామ ముందు శ్రీరామనవమి రోజున సాయంకాలం పూట 5:30 ఆ ప్రాంతం అయిపోయింది. అమ్మ లోపలికి వెళ్ళాను. బాత్రూంలో అమ్మ కూర్చోన్నది. రే సాయమ్మ డబ్బులు ఇస్తుంది, 600 ఇస్తుంది. నువ్వు మెడ్రాస్ పోయి మంచి చీర ఒకటి కొనుక్కొని మళ్ళీ ఎల్లుండి పొద్దున కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్పింది. ఎల్లుండి పొద్దున అంటే అమ్మ పుట్టినరోజు నాడు. సరేనమ్మా అన్నాను. అమ్మ ఒకప్పుడు చెప్పున్నది 7వ మైల్ దగ్గర ఇసగ్గండి దగ్గర దొంగలు ఉంటారు, జాగ్రత్త అని చెప్పండి. నేను మా ఆవిడతో చెప్పాను, వెళ్ళాను మద్రాస్. 7వ మైల్ దగ్గరికి పోయినా. 7వ మైల్ దగ్గరికి పోతే 600 రూపాయలు తీసుకుని ఎంత టైం ఎంత నాకు బత్తాయికాయ ఇచ్చింది ప్రసాదం. 6 గంటలు అయింది సాయంత్రం. అక్కడికి చేరేటప్పటికి 6:30 అయింది. 7వ మైల్ దగ్గరికి పోయేటప్పటికి ఆ బ్రిడ్జి మీద కూర్చున్నా. బస్సు రాదు. ఇంతలో ఒక తాగుబోతు వాడు రావటం. వాడు నాతో రండి అంటాడు. వాడు అది అయిన తర్వాత ఇంకొక ఎడ్ల బండి వాడు వచ్చాడు. మీరు ఇక్కడ ఉంటే లాభం లేదు, మీకు బస్సు అవ్వదు, జమ్ములబాదం తీసుకెడతాను మిమ్మల్ని, మీరు రండి ఏం చెప్పాను అన్నాడు వాడు. అమ్మ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. దొంగలు ఉంటారు జాగ్రత్త. మీరు భయపడుతున్నారు. నేనేం రాను, నాకు బస్సు వస్తుంది, నేను బస్సుకి వెళ్ళాలి. ఈ దమ్ములపాలెం పోయే లోపల బస్సు వచ్చిందంటే అది కూడా పోతుంది అని చెప్పి కూర్చున్నా. ఇంతలో ఒక నల్లటి కుక్క ఒకటి వచ్చి ఏదో దాని భాషలో ఏదో అన్నది మీతో. ఇక్కడే ఉండాలి కూర్చోమన్నా. కూర్చున్నది. నన్ను బస్సు ఎక్కించేంత వరకు ఆ కుక్క అక్కడే ఉంది. మీ పక్కన కూర్చుంది? పక్కన కాదు, ఎదురుగుండా కింద. సరే బస్సు ఎక్కాను. అప్పటికి టైం ఎంత అయింది? 9:15 గంటలకి పినాకిని సర్కార్ ఎక్స్ప్రెస్ బాపట్ల ఖచ్చితంగా వస్తుంది. 7:30 దాటిపోయింది. అప్పుడు అందరు రోడ్డు గుంటలు. అంతేగా, బాపట్ల 23 రోడ్డు ఆ గుంటలు పోవడానికి గంట పట్టేది. అవును. ఆ డ్రైవర్తో చెప్పాయా నేను సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, కొంచెం తొందర చేయమని. అంటే బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్సు వచ్చింది. 9ంటికి వచ్చిందా? ఎన్ని గంటలకు వచ్చింది? 8:30 ఆ ప్రాంతంలో వచ్చింది. ఓహో, మీరు కరెక్ట్గా 20 నిమిషాలు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, బాపట్ల చేరాలి. కానీ అక్కడికి చేరేటప్పుడు 9:15 అయింది. గేట్ వేసి ఉన్నది.
సరే దిగి అడ్డంబడి స్టేషన్కి పోదామనే ఉద్దేశంతో గేట్ మ్యాన్ అడిగా. గేట్ మ్యాన్ అడిగితే సర్కార్ ఎక్స్ప్రెస్ అండి వచ్చే ఆగి చాలాసేపు అయింది, పావు గంట సేపు అయింది, అది ఇంకా బయలుదేరలేదన్నాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళా. నేను వెళ్ళాను, ప్లాట్ఫామ్ ఎక్కుతున్నాను, విజిలెన్స్ స్టార్ట్ అయింది. టికెట్ తీసుకునే టైం లేదు. సరే ఏదో దొరికిన కంపార్ట్మెంట్ ఎక్కేసా టికెట్ లేకుండా. సరే చీరాలలో దిగి గార్డు పక్కనే అయింది అది. గార్డు దగ్గరికి పోయి ఏమండి నేను ఇట్లా బాపట్ల ఎక్కాను, మెడ్రాస్ పోవాలి, టికెట్ కొనే టైం లేకపోయింది, అర్జెంటుగా వెళ్ళాలి అన్న. మీకేం పర్లేదండి మీరు కూర్చోండి అని చెప్పని తన పెట్టులో కూర్చోబెట్టుకున్నాడు. గూడూరు దాకా ఆయన పెట్టులోనే కూర్చొని వెళ్ళా. గూడూరులో దిగి ఆయన టికెట్ కొనుక్కొచ్చి ఇచ్చి బాపట్ల నుంచి మెడ్రాస్ దాకా టికెట్ డబ్బులు ఆయన తీసుకున్నాడు. ఎట్లా అయితే నాకు మీరు చేరారు, నేను చేరాను. అంటే పావు గంట సేపు సర్కార్ ఎక్స్ప్రెస్ మీకోసం ఆగినట్టుగా కనపడుతుంది. మరి ఆగిందో మనకేం తెలియదు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవేంటని కానివ్వండి, వాడి పని కాబట్టి అది అంతేగా వెళ్ళాను. అదే గోడౌన్ స్ట్రీట్లో కరుపన్న మదిలియార్ సన్స్ అని ఒక షాప్ ఉన్నది, సిల్క్ గుడ్డలు హోల్సేల్ షాపు మద్రాసులో. అక్కడ ఆ కొట్టుకు తీసుకెళ్ళాడు మా మామగారు. సరే వాళ్ళు ఎంతసేపటికి 300, 200 ఈ రకమైన చీరలు చూపిస్తున్నారు. కంచిపట్టు చీరలు ఆ రోజుల్లో 200, 100, 150 ఇట్లా ఉండేది. అంతేగా ఇవి కాదండి, ఇంకా ఇంతకంటే మంచి ఖరీదు కావాలి అన్న. అంటే 500 పైన అయితే పనికి వస్తాయా అన్నాడు. మాకు కావాల్సింది అవేనన్నా. సరే ఇంకొక గదిలోకి తీసుకుపోయినాడు. నేను ముందుగా అమ్మతో చెప్పా, రంగు సంగతి నాకు తెలియదు, నువ్వు ఏ రంగు నచ్చేటట్టుగా చేస్తే ఆ రంగు తీసుకొస్తాం, అంతేగా నీ ఇష్టం నా ప్రాప్తం అని చెప్పా. మీ జాగ్రత్త మీరు పడ్డారు. లేకపోతే మన పెత్తనం ఏమి సాగదు. అక్కడికి వెళ్ళాను. ఒక అంత జరీ బుట్ట, మొత్తం అంతా జరీ బుట్ట ఉన్న చీర, ముక్కుబోన రంగు చీర, ఈ రకం రంగు చీర ఒకటి కనపడింది. ఎంత అన్న వాడు 550, 570 అంతా చెప్పాడు. సరే మా మామగారు ఉన్నాడు కాబట్టి కొంచెం తగ్గించి ఇచ్చాడు. అది ప్యాక్ చేయించుకున్నాను, దానికి మ్యాచింగ్ రేవు కూడా తీసుకున్నాను. సరే వచ్చాను, భోజనం చేశాను, మళ్ళీ ట్రైన్ ఎక్కాను. తెల్లారేటప్పటికి బాపట్ల దిగా. బాపట్ల దిగి బాపట్లలో చాలామంది మన వాళ్ళు జిల్లాలు ముడిపోవడానికి వెయిటింగ్లో ఉన్నారు. ఆ రోజు పండగ కదా, అమ్మ పుట్టినరోజు పండగ కదా. సరే వాళ్ళతో పాటు నేను కూడా జిల్లా మూడు చేరానండి. నేరుగా అమ్మ దగ్గరికి పోయి అమ్మ ఇది తీసుకొచ్చాను అన్నది. బాగున్నదిరా అన్నది. నీకు నచ్చింది నేను అక్కడ కొనేటట్టు చేసావు అవును అని అన్నాను. సరిపోయింది. అంటే 1,00,000 మంది ఉన్నా నాకు కావాలనుకుంటే పిలిపించు చూస్తానని చెప్పిందా ఉదాహరణ. చెందగలదు. తర్వాత ఐఎల్టీడీ కంపెనీలో పనిచేసే రోజుల్లో అన్ సీజన్లో హాఫ్ సాటర్డేస్ ఉండేవి. ఓహో, ఒక పూటే శనివారం. అవునులేండి. శనివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళేవాడిని జిల్లెడమ్మూడికి. ఆ రాత్రి పూట అమ్మ దగ్గర కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో. అంతేగా. అంటే మీకు మళ్ళీ ఈ విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని చిన్న ఒక క్వశ్చన్ వేయాలని తెలుసుకోవటం కోసం. మీరు ఐఎల్టీడీ కంపెనీలో రిటైర్ దాకా పనిచేశారా, మధ్యలో మానేశారా? మధ్యలో మానేశాను. మానేయటానికి కారణం ఏంటి? తర్వాత ఏం కారణం లేదు, ఒక చిన్న అభిప్రాయ భేదం వచ్చేసింది. వాడి కింద నేను చేయటం ఏందన్నాను, మానేశాను. అంతే. మానేసిన తర్వాత చెప్పాను. అంటే ఆవిడ ఇష్టం లేకపోతే నేను మానేయలేను కదా. ఆ విషయం కూడా నువ్వు చెప్తాను నీకు. చెప్పండి. ఇది ఇప్పుడు ఆ శనివారం పూట వెళ్ళేవాడిని, రాత్రి పూట అమ్మ దగ్గర ఉండదు. ఒక్కొక్కసారి మామూలుగా కూర్చుండేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, అంతా అయిపోయేది. మళ్ళీ ఆదివారం నాడు సాయంకాలం బయలుదేరి వచ్చేవాడు. ఒక్కొక్కసారి అసలు దర్శనానికి అవకాశం ఉండేది కాదు. మీరు వెళ్ళినా ఎవరు తలుపులు తీసేవాళ్ళు కాదు. లోపల పడుకోనుంది అమ్మ అనేవాడు. ఆ మర్నాడు పొద్దున అనేది పాపం రాత్రంతా నా దగ్గర ఉండి మాట్లాడుతూ వస్తానని చెప్పని వచ్చాడు, కానీ ప్రాప్తం లేదు అనేది. ఈ లోపల అక్కడ సంచి, అక్కడ ఎదురుగుండా గుడిసె ఒకటి ఉండేది. ఆ గుడిసె తగిలిచ్చేవాళ్ళం. మందిరం ఉండేది.
అందులో ఎలికలు తినేసేవి అరటిపండు ఏదో ఒకటి. మీరు తీసుకొచ్చిన అమ్మ కోసం తెచ్చిన వాటి ఎలికలు తినేవి. పోనలేరా ఎలికే నా రూపంలో ఎలికే వచ్చి తినేసింది అనుకోమని చెప్పేది. మీరు బాధపడుతుంటే అట్లా అంటే ఒక్కటే ఉన్నా కూడా తనకి ఇష్టం లేకపోతే మనం చూడలేము. అదొక ఉదాహరణ. అంతేగా 1,00,000 మంది ఉన్నా నాకు కావాలనుకుంటే నేను పిలిపించి మాట్లాడుతానే దానికి ఇదొక ఉదాహరణ. నిజమేగా. ఇదంతా అయిపోయింది. 80లో ఫైల్స్ వచ్చిన సంగతి చెప్పాను కదా. చెప్పారుగా. ఆ ఫైల్స్ అట్లా ఉండగా దినకర్ని కారు ఇచ్చి పంపించింది అమ్మ. చీరాలు పేరాల. సరే దినకర్ అమ్మ రమ్మంటుంది అన్నాడు బలవంతంగా. నేను ఫోన్ అంటాను, అక్కడున్నా మాత్రం తను చేయదలుచుకుంటే చేస్తుంది, అక్కడికి పోతేనే చేసేది. నేను ఇక్కడే ఉంటానన్నా. కాదని బలవంతంగా నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత సరే కుర్చీ మీద మీరిద్దరు లాలా నువ్వు కలిపి పైకి తీసుకెళ్ళటం, అమ్మ దగ్గర కూర్చోబెట్టడం, ఏదంతా కింద కూర్చోలేకపోతే దిండి ఇచ్చి కూర్చోబెట్టింది అమ్మ. మరి అది ఎట్లా పోయిందో మనకు తెలియదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం తీసుకుంటున్నాము నా పాపకి దగ్గర. అది పోయింది, ఫైల్స్ పోయింది. అంటే ఇప్పటికీ ఉన్నాయి, ఆ బాధ అవన్నీ తగ్గిపోయినాయి. ఆ మర్నాడు ఎప్పుడో జనరల్ బాడీ మీటింగ్ అయితే ఇది నాకు 80 గుర్తు, కానీ దినకర్ 82 అంటున్నాడు. నాకు బాగా గుర్తు అదే 80. జనవరి 1వ తారీఖు నాడు పూజ జరిగింది, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు అమ్మని లైఫ్ ప్యాటర్న్గా చేసి రాజగోపాలాచారి గారిని ప్రెసిడెంట్ చేసి ఒక వైస్ ప్రెసిడెంట్గా తొలగించిన సందర్భంలో ఒక వైస్ ప్రెసిడెంట్గా దినకర్ని పెట్టారు. ఇక సెక్రటరీలు అవి వచ్చారు. ప్రెసిడెంట్ సెక్రటరీగా గోపాలే ఉన్నాడు. రెండో వైస్ ప్రెసిడెంట్ సంగతి తేల్చుకుంటానికి అమ్మ దగ్గరికి వెళ్ళారు. నేను కూడా వెళ్ళే వాళ్ళతో పాటు. అరే వైస్ ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలిరా అని అడిగింది అమ్మ గోపాల్ని. ఏం లేదమ్మా, మనం పిలిచినప్పుడు రావాలి, మీటింగ్లకి అటెండ్ కావాలి అన్నారు. అప్పుడు అమ్మ అన్నది మరి బుద్ధిమంతున్నాయి రా. రెండో వైస్ ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు? దినకర్ అయింది. ఇక వైస్ ప్రెసిడెంట్గా అప్పటి నుంచి నాకు వారంలో 3 రోజులు అక్కడ, జిల్లెడముడి 3 రోజులు ఇక్కడ చీరాల్లో వ్యాపార పరిస్థితులు అవి చూసుకోవటం. అప్పటి నుంచి మొదలండి. అమ్మతోటి ఇంకా చనువు పెరిగింది. మా చేత అనూహ్యమైన కార్యాలన్నీ చేయించింది అమ్మ. మేము ఊహించలేదు, నేను మాత్రం ఊహించలే. అది అయిపోయింది. ఈ వైస్ ప్రెసిడెంట్గా ఏదో 2 సంవత్సరాలు నెట్టాము. 2 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను మళ్ళీ కమిటీలో కూడా వేసుకున్నారు. 80లో అమ్మ శరీరం చాలించేదాడికి నేను కమిటీ మెంబర్ని. ఈసీ మెంబర్ని. అమ్మ చేత నామినేట్ చేయబడ్డాను దాదాపు. వైస్ ప్రెసిడెంట్, కమిటీ మెంబర్ కూడా మీరు 92లో అనుకుంటాను మానేశాం. అంతేగా 1992లోనే అక్కడ ఏదో అభిప్రాయ భేదాలతో గోపాల్ని కొంచెం ఇది చేయడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత కోర్టు కేసులు వ్యవహారం, అందులో అందరూ రాలేరు కాబట్టి వాళ్ళందరి తరఫున నేను కోర్టుకి అటెండ్ అయ్యేట్టుగా చేయటం, దాని మీద ప్రత్యేకమైన ప్రేమ కలిగింది వాళ్ళందరికీ కూడా. నన్ను పూజలు చేసుకొని ఇవ్వకపోవడం ఇవన్నీ జరిగినాయి. మీరు అప్పుడు ఈ పరిస్థితి ఉన్నప్పుడు మీ ఆలోచన అమ్మ ఎందుకు ఇట్లా చేసింది, నేను దూరం అవుతున్నాను? ఇవి చాలా సంస్థల్లో జరిగినాయి. నిజమే. మీకు పర్సనల్గా ఏం అనిపించలేదా? నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఇవంతా అమ్మ చెప్పింది. ఒకసారి 85లోనే అనుకుంటాను, మే 6వ తారీఖు నాడు చెప్పిందండి. ఒరే నిప్పు లాంటి వాడు రావాలిరా అన్నది. నిప్పు లాంటి వాడు అంటే ఎవరమ్మా అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి. మరి ఆ నిప్పు లాంటి వాళ్ళు వచ్చారో లేకపోతే వస్తారో తెలియదు, అది ఇంకా తెలియదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడో జరగబోయేది కూడాను ముందరగానే చెబుతుంది ఒక్కొక్కసారి. ఇంకొకసారి మాటల సందర్భంలో ఏం చెప్పిందంటే, ఆవరణ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు కట్టి 4 పక్కల 4 గేట్లు పెట్టి
ఒకటో వరవ దగ్గర నుంచి రెండో వరవ దాకా 4 అంతస్తుల మేడలు ఒక 100 కట్టించి, అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క పోర్షన్ ఇచ్చేటట్టుగా 400 మందికి సరిపోయేటట్టుగా 100 క్వార్టర్స్, ఒక్కొక్క దాంట్లో నలుగురు ఉండేటట్టు, పైన 2 కింద 2 అట్లా కట్టించి అక్కడ ఉండేవాళ్ళు కానీ పనిచేసేవాళ్ళు కానీ అందరూ కూడాను అక్కడికి పోయి ఉండేటట్టు సాయంకాలం పూట తెల్లవారు లేచి వచ్చి ఇక్కడ డ్యూటీలు అవి చేసుకునేటట్టు. ఇక్కడ ఆలయాలు, తపస్సు చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు, అదే ధ్యానం చేసుకుంటానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ లోపల కాంపౌండ్లో. ఉండడానికి వసతులు అక్కడ కల్పించాలి. మరి ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో మనం చూడలేమనుకుంటాను. బహుశా మీరు చెప్పిన దాని ప్రకారంగా అట్లాగే అనిపిస్తుంది. భవిష్యత్తులో జరగచ్చు, దాన్ని మనం చూడలేకపోవచ్చు. 85 ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టిందండి అమ్మ. అక్కడ లోకల్గా అందరి ఇళ్ళకి పోయింది చూసారా. ఆ సందర్భంలో నాకు విసుగ్గా ఉన్నదిరా, వెళ్ళిపోవాలనిపిస్తున్నది అనేది. అంటే నేను అనేవాడిని, నువ్వు అప్పుడే ఎక్కడికి పోతావమ్మా, నువ్వు ఇట్లాగే అంటుంటావు, ఎక్కడికి పోతావు, నువ్వు అనవాక అనేవాడిని. కానీ 85లో వెళ్ళనే వెళ్ళిపోయింది. అంటే మీకే కాదు, చాలామందికి ఆవిడ చెప్పినట్టుగా చాలామంది చెబుతున్నారు. అందరికి కూడా వెళ్ళొస్తాను, ఈ పని ఇచ్చిన పని అయిపోయిందనో, లేదా శరీరం విసుగు పడుతుందనో, శరీరం ఇక పనిచేసే పరిస్థితులు లేదు, వెళ్ళొస్తానని చెప్పాను. రకరకాలుగా వాళ్ళకి అమ్మ నాకేమో విసుగు పుడుతున్నది, నేను వెళ్ళిపోతానని చెప్పింది. ఇప్పుడు నాకు ఎంత మూఢ నమ్మకం అంటే, అమ్మ శరీరం చాలించిన తర్వాత అది 1 నిమిషం ఆగిన తర్వాత చెబుతాను, అమ్మకు ఒంట్లో బాగాలేదన్న సంగతి, కొంచెం సీరియస్ కండిషన్గా ఉంది అనే సంగతి మస్తాన్ రావు గారు వెళ్ళొచ్చి జూన్ 5వ తారీఖు నాడు ఆయన వెళ్ళొచ్చాడు. 6వ తారీఖు పొద్దునే నాకు కబురు చేశాడు. కబురు చేస్తే నాకు కుదరక నేను 9వ తారీఖు నాడు వెళ్ళా. మస్తాన్ రావు గారు చీరాల వాస్తవ్యులు, వారి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, ఆయన వెళ్ళొచ్చాడు 6వ తారీఖు నాడో 5వ తారీఖు నాడో వెళ్ళొచ్చి నాకు కబురు చేశాడు, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి పోయి చూసేయండి అని చెప్పని. నాకు 2 రోజుల పాటు కుదరక 9వ తారీఖు నాడు వెళ్ళా. అయితే అప్పటికే డాక్టర్లు వాళ్ళంతా ఉన్నారు. అమ్మ ఒక మామిడి పండు ఇచ్చింది నాకు. సాయంకాలం వెళ్ళొస్తానమ్మా అని చెప్పానంటే, అప్పుడే పెడతావుట్రా అని చెప్పని చేయబట్టుకొని వచ్చిన తర్వాత 12వ తారీఖు నాడు సడన్గా, ఎప్పుడైనా జిల్లేలమూడికి ఫోన్ చేయాలంటే పోయి రావడం తేలిగ్గా ఉండేది, కానీ ఫోన్ కలవడం కష్టంగా ఉండేది. వెంటనే ఫోన్ వచ్చింది. సరే నేను అప్పుడు అర్ధరాత్రి డాక్టర్ గారింటికి పరిగెత్తి అందరికీ చెప్పి, ఆనాడు మా అమ్మాయి చిన్నపిల్లని ఎత్తుకొని కాపురానికి పోతున్నది, బస్సులో 8 గంటల బస్సులో వాళ్ళని బస్సు ఎక్కించా. నా భార్యను అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. మా పెద్ద అబ్బాయి రాంచీలో పనిచేస్తున్నాడు. రాంచీ వెళ్ళటానికి తెల్లవారుజామున పొకారో ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాడు టికెట్. వాడిని రైలు దగ్గరికి పొమ్మనమని చెప్పి నేను డాక్టర్ గారి ఇంటి దగ్గర కూర్చొని తెల్లవారిన తర్వాత అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమున్నది, ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఒక విశ్వాసం ఉండేది. అమ్మ ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు ఇట్లా సమాధి స్థితిలోకి పోయి తర్వాత వచ్చేది అని చెప్పని నేను విన్నాను. అదే రకంగా ఇప్పుడు కూడా లేచి వస్తుంది అనేటువంటి ఒక పిచ్చి నమ్మకం ఉండేది నాకు. అందుకని నన్ను రమ్మని పిలిచినా కూడా ఆ సమాధి స్థలం దగ్గరికి నేను పోలే, బయట నేను ఉంచున్నా. ఎందుకంటే ఎట్లాగో లేచి వస్తుంది కదా అమ్మ అని. భగవంతుడు శరీరం దాల్చి వచ్చిన తర్వాత, పాంచభౌతిక శరీరం దాల్చి వచ్చిన తర్వాత రాముడు గారండి, కృష్ణుడు గారండి, అందరూ వెళ్ళాల్సిందే, మనం కూడా వెళ్ళిపోతాం, అందరూ వెళ్తాము. కాకపోతే అమ్మ కాస్త మనకి పూర్తిగా తృప్తి కలిగించకుండా, అయ్యో అమ్మ వెళ్ళిపోయింది అనే బాధ ఒకటి అమ్మ ప్రేమను అనుభవించిన బిడ్డలందరికీ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు బతికినంత కాలం ఉంటుంది. ఎంతకాలం అది ఎన్ని జన్మలు ఎత్తినా అది గుర్తుంటే మాత్రం వస్తూనే ఉంటుంది. ఒక రోజు నేను జిల్లేలమూడిలో మధ్యాహ్నం పూట అమ్మ గదిలో పడుకొని నిద్రపోతున్నది. ఇక్కడ హాల్లో అమ్మ దర్శనం ఇచ్చే హాల్ ఉన్నది కదా పైన, ఆ హాల్లో పడుకున్నా. అమ్మ రూమ్ వైపు తలకాయ పెట్టాను, కాళ్ళేమో ఇటు పక్క ఉన్నాయి. నాకు ఆలోచన వచ్చింది,
అసలు నేను ఏమిటి, ఉమ్, ఉమ్? ఉమ్, ఈ చేసే ఉద్యోగం అనుకోవడం ఏంది, ఉమ్, ఉమ్? ఉమ్, ఈ రోగాలు ఏమిటి, ఉమ్, ఈ వ్యాపారం ఏమిటి, ఉమ్, ఆ? ఉమ్, నేను ఇట్లా ఈ జిల్లెల మూడికి వచ్చి ఇన్ని రోజులు తరబడి ఉంటాం ఎందుకు ఉమ్, అని చివరికి కంక్లూజన్గా ఏమనుకున్నానంటే ఇవన్నీ నాకు కల్పించడం అవకాశం ఇవ్వడం కోసంగా అమ్మ చేసిన పనులేమో అని అనుకుంటున్నా. తక్కువ మంది తలుపు తీసుకొని వచ్చి ఆ. అంతేరా నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ అని చెప్పింది అమ్మ. మీ మనస్సులోని ఆలోచనలు ఆవిడ క్షణక్షణము ఆవిడ కలిగించి దాన్ని అవును నిజమేనని చెప్పకుండానే మీ ఆలోచన తనే వచ్చి చెప్పేసింది. అంటే మీకు అవకాశం కలిగించడం కోసంగా మీ ఉద్యోగం చేసినా మానుకున్నా వ్యాపారం చేస్తున్నా ఏది చేసినా నేనే చెప్పి చెబుతున్నది కదా, చెప్పింది చేస్తున్నది చూపిస్తున్నది. అట్లాగే జూలై 9వ తారీఖు నాడు నేను జిల్లేడు మూడుకి వెళితే రే సాయంకాలం మీ ఇంటికి పోదామా అంది. జిల్లెంపూడి మీరు వెళ్తే మిమ్మల్ని మీతో పాటు మీరు సాయంత్రం మీ ఇంటికి ప్రసాదం తీసుకుంటాను నేను పోతే నేను వస్తాను నేను కూడా వచ్చేదా అన్నది. రామ్మ అన్న అప్పటికప్పుడు రామకృష్ణని పిలిచి కారు మాట్లాడమని చెప్పింది. కారు వచ్చింది. మొత్తం 18 మంది అండి 2 కార్లలో. ఏం చేయాలా అని చెప్పి నేను ఆలోచిస్తూ సుబ్బులు అన్నం ఉన్నదా ఇంట్లో అన్నది అమ్మ. అంతేను ఎదురు బియ్యం అన్నం ఉందమ్మా అన్నది. ఆవకాయ ఉన్నది కదా అన్నది. ఉన్నదమ్మా అన్న. అంటేను ఇంకేం చేయవాకు నువ్వు ఉన్నది పెట్టుకొని తీసుకొని ఆవకాయ ముద్దలు తీసుకొని రా అన్నది. తను కూర్చున్నది. అందరికీ కలిపింది. అందరూ తిన్నారు. మాకు వద్దు అని చెప్పని రామకృష్ణరావు గారును ఇంకా కొంతమంది అమ్మ మేము తినలేము అని చెప్పని అనేంతవరకు పెట్టింది ఆ గిద్దెడి బియ్య పన్నాన్ని. అమ్మ చేత్తో అక్షయ పాత్ర అవుతుంది కదా, అక్షయం అవుతుంది. సరే మొత్తం అంతా అయిపోయింది. నేను స్నానం చేయాలి నీళ్ళు తాగమని మా వంటింట్లో కూర్చొని స్నానం చేసింది. బయలుదేరమన్నది. వాళ్ళందరూ వెళ్ళారు. ఈ లోపల బుధరాజు శాస్త్రిరావు గారు వచ్చాడు. వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానం చేశాడు. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోయి అట్నుంచి వెళ్ళిపోయింది. నన్ను ఇంట్లోనే ఆగిపోమని చెప్పింది. సరే ఆగిపోయింది. అట్లా చీరాల మీద గుండా ప్రయాణం చేస్తున్నా, చీరాల్లో ఎక్కడికైనా వచ్చినా అమ్మ మా ఇంటికి వచ్చి అర్ధరాత్రి వాడే తలుపు కొట్టేవాడు. అదృష్టవంతులు కదా మీరు. మామూలుగా ఏంటంటే ఎంతమంది దొరుకుతుంది అదృష్టం? అది అదృష్టము అమ్మ దయో. అదే అమ్మ దయతో కూడిన అదృష్టం. అదిగో దండకంలో చెప్పారే నిన్ను ఏ జన్మం మంది ఏ జయ సుప్రతములు చేస్తును ఈ జన్మం మంది ఈ విధానమునంగాంచి అది మన పరిస్థితి. ఆ అనుభవాలు అవి అనుభవాలనండి. మీరు ఏమైనా అనుకోండి. చాలామంది అమ్మ మా కళ్ళలో కనపడింది, అది చెప్పింది, ఇది చెప్పింది, హైమ కనపడింది, అది చెప్పింది అంటుంటారు. కానీ నాకు హైమ ఒక్కసారి కనపట్టాయి. ఒక విషయం నేను హైదరాబాద్ సోదరులకి వాళ్ళ సమావేశంలో అన్నా. ఒక ఎడిటోరియల్లో వస్తే కానీ మనకి తెలియలే అమ్మకి అన్నపూర్ణ కొంచెం ఎక్కువ డోసులో మంది ఇచ్చిందని, అది రియాక్షన్ వచ్చిందని, అమ్మ రంగు మారిపోయిందని, ఇదంతా ఒక ఎడిటోరియల్లో రాశారు. ఇప్పుడు ఇది హైమ పోకముందే. అంటే హోమియోపతి మందు శ్రీధర్రావు గారు ఇచ్చిన దగ్గు మందు ఏదో. మొత్తానికి ఏదో దగ్గు మందు ఓవర్ డోస్ అయింది. దానివల్ల రియాక్షన్ వచ్చింది. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను కానీ నాకు తెలియదు. యథార్థ సంఘటనప్పుడు మీరు జిల్లెమూడిలోనే ఉన్నారు అమ్మ దగ్గర. ఉన్నాను కానీ నాకు తెలియదు. నాన్నగారు అంటుండేవాడు, మీ అమ్మగారికి ఎన్ని రోగాలు ఉన్నా దర్శనానికి వచ్చేటప్పుడు అన్నీ వంకికి తగిలిచ్చి వస్తుంది అని అంటుండేవాడు. అదే రకంగా దర్శనం ఇచ్చింది, మాకు ప్రసాదం ఇచ్చింది, పంపించేసింది. మీకు తెలియలేదు? మాకు తెలియదు. ఎడిటోరియల్ చూస్తే ఇది ఉన్నది. ఇప్పుడు అమ్మ తర్వాత చీరాల్లో అమ్మ సేవా సమితిని వదిలిపెట్టి ఆదివారం కన్యకా పరమేశ్వర గుడిలో, కన్యకా పరమేశ్వర కాదు కన్యకా పరమేశ్వర గుడిలో అమ్మకు పూజలు చేసేవాళ్ళం కొన్నాళ్ళు. దాదాపు ఒక సంవత్సరం పాటు జరిగింది.
ఇప్పటికీ పోలీసులు శ్రీరామచంద్రమూర్తి గారి ఇంట్లో ఆ పెద్ద ఫోటో ఉన్నది, ఉమ్, మేము పూజ చేసే ఫోటో. ఉమ్, మేము ఆనాటికి సాయంకాలానికి ప్రసాదంగా పులిహోర దద్దోజనము తీసుకెళ్ళి ఏదో మాకు తోచింది చేసుకొని నేను మా ఆవిడ పిల్లకాయలం కలిసి వెళ్ళేవాళ్ళం. వెళుతుంటే ప్రసాదం అంతా పూజ అది అయిపోయేది, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది. ఉమ్, మాకు చివరిలో కొద్దిగా ఇంత మిగిలేది. ఉమ్, ఆ సమయంలో మేము అన్నీ సర్దుకొని బయటకు పోయే సమయంలో ఒక ఆవిడ వచ్చి నాకు ప్రసాదం పెట్టమని అడిగేది. ఉమ్. ప్రతిసారి అట్లాగే. అంటే అన్నిసార్లు జరగలేదు, 2-3 సార్లు జరిగింది. ఓహో. నాకు ప్రసాదం పెట్టమని అడిగితే ఉమ్, మాకు ఉంచుకున్నది పెట్టగా కొంచెం ఉమ్, అది పెట్టేసేవాళ్ళం, సరిపోయేది. ఉమ్, ఈ విషయం నేను పొరపాటున ఒకళ్ళకి చెప్పానండి, దానితో టక్ బంద్ అయిపోయింది. అసలు ఆ పూజలే ఎగిరిపోయినాయి. ఇట్లా ఏందమ్మా ఇట్లా ఆగిపోయినాయి అని అంటే అది చెప్పడం వేరు చేయటం వేరు అని చెప్పింది అమ్మ. అది దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. అవునులే. అమ్మ చెప్పినవి నేను 99% చేయలే, 1% ఏమైనా చేశానేమో కానీ ఉమ్, 99% చేయలేదు. ఉమ్, ఎందుకంటే చెప్పడం వేరు చేయటం వేరు అన్నది. అమ్మ ఇట్లా పూజలు ఆగిపోయినాయి అమ్మ అంటే అక్కడ ఆగిపోతే ఆగిపోయినాయి, మీ ఇంట్లో చేసుకోరా శుక్రవారం అన్నది. అని ఏమీ నైవేద్యం పెట్టడానికి లేకపోతే మీ దొడ్లో ఉన్న జమకు నైవేద్యం పెట్టు అన్నది. కానీ అది సాగటల్లా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, అంతేగా. ఉమ్, సాగటలేదు. ఉమ్. అది అయిపోయిన తర్వాత అమ్మకు ఏదైనా ఫిలాసఫీ ఉందని విశ్వసిస్తున్నారా? ఉంటేదేమిటి? ఫిలాసఫీ విషయం వచ్చేటప్పటికి ఉమ్, అమ్మ ఒకటే మాట చెప్పింది, ఉమ్, నేను అమ్మని మీరు బిడ్డలు అనేదే కానీ ఈ మంత్రాలు కొంతకాలం చేసింది అమ్మ, మంత్రోపదేశాలు చేసింది. ఉమ్, అదేదో రాజమ్మ గారికి ప్రామిస్ చేసిందిట, ఉమ్, 30వ సంవత్సరం వచ్చేంత వరకు చెప్తాను, తర్వాత చెప్పనని చెప్పాను. ఉమ్, ఆ తర్వాత మాకెవరికి చెప్పలేదు. ఉమ్. అప్పటి వాళ్ళకి అప్పుడు చెప్పింది, అవునులేండి. కొంతమందికి చెప్పింది అమ్మ. అవును. తర్వాత మా దగ్గరికి వచ్చాడు కదా, అయిపోయింది, టైం అయిపోయింది, మాకేం చెప్పలేదు. కానీ ఉమ్, గాయత్రి యాగం అప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించు చెప్పింది. మీకు కూడా చెప్పింది. అప్పుడు డాక్టర్ గారు హైదరాబాద్లో ఉన్నాడు, చీరాల డాక్టర్ గారు. ఉమ్, మేమంతా దీక్ష తీసుకున్నాం, జపాలు చేస్తున్నాం. ఉమ్, ఆయన ఒక 10 రోజుల తర్వాత వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఉమ్, వచ్చిన తర్వాత అరే నాకు దీక్ష రాలేదని చెప్పని వెళ్ళాం. ఉమ్, నేను డాక్టర్ గారు ఇద్దరం వెళ్ళాం. ఉమ్, సరే డాక్టర్ గారు అమ్మ నాకు దీక్ష ఇస్తామంటేను సరే తెల్లవారుదామని ఇస్తాను రా అని చెప్పాను. సార్ వెళ్ళాడు ఆయన. అమ్మ ఆయనకి మరి ఏం మంత్రం చెప్పిందో నాకు తెలియదు కానీ ఉమ్, ఆయన వచ్చి బుద్ధిమంతుడు అమ్మ ఉపదేశం చేస్తున్నది, ఉమ్, నువ్వు పోయి అడుగు అని చెప్పని నన్ను పంపించాడు. పంపిస్తే నేను స్నానం చేసి ఉమ్, అమ్మ దగ్గరికి పోయి ఉమ్, అమ్మ డాక్టర్ గారు చెప్పాడు ఉమ్, నాకు కూడా ఏదైనా ఉపదేశం చెయ్యన్న ఉమ్, అంటేను సరే రా అని చెప్పనని తీసుకొని చెవు పట్టు అన్నది. ఉమ్, చెవు పట్టు అంటే నేను ఈ చెవు పెట్టాను, ఎడం చెవు పెట్టాను. ఏ చెవు పెట్టాలో కూడా తెలియకపోతే ఎట్లా రా అని ఉమ్, తలకాయ ఇటు తిప్పి ఆ, తను 3 సార్లు చెప్పి ఉమ్. నా చేత 3 సార్లు అనిపించి ఇది 84 అనుకుంటా, 1983. 83లోనో 84లోనో. ఆ, కానీ అది ఏమీ చేయటలేదు. నేను ఉమ్. మా అల్లుడు చేశాడు. మేలుడు మీరు చెప్పారా? నేను అమ్మాయి చెప్పిందిట, ఆయనకి ఒడుగప్పుడు చెప్పిందిట అమ్మ. ఒడగప్పుడు చెప్పిన మంత్రమేనా మీకు? ఆయన రిటైర్ అయిన తర్వాత చేసుకున్నాడు. మీరు ఒడగప్పుడు చెప్పిన మంత్రమేనా మీరు కూడా చేస్తుంది? ఆహా కాదు, అమ్మది వేరే ప్రత్యేకంగా చెప్పింది. ఓ ఓ సరే, అది మీ అంతటా మీరు చెప్పాలి కానీ మేము అడగకూడదు. ఫిలాసఫీ గురించి అడిగాను నేను, అమ్మ మంత్రోపదేశం గురించి కాదు. అమ్మ ఏదన్నా ఇప్పుడు అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఇట్లా ఈ ద్వైతాలు అశిష్టాద్వైతాల సంగతి నాకు తెలియదు కానీ అమ్మ చెప్పిన మాటలు చెబుతున్నాను. నక్షత్రాలు కానీ ఏమైనా కానీ ప్రతి దాంట్లోనూ ప్రాణి ఉన్నది, అన్నిట్లో ప్రాణకోటి ఉన్నది, జీవం ఉన్నది. తర్వాత బామ్మ చనిపోయిన కొత్తల్లో ఒరే బామ్మను చూస్తున్నది నేను, చంద్రలోకంలో అంగుష్ట ప్రమాణంలో ఉన్నది అని చెప్పని ఇట్లా చూపించింది. బామ్మ కూడా బాగా తనువుగా చూసింది మమ్మల్ని. మీతో ఉండేది.
ఆవిడ గురించి ఏమైనా చెబుతారా మీరు? ఎట్లా ఉండేది ఏమిటి, అమ్మతో ఎట్లా ఉండేది? అప్పుడు బామ్మ బాపట్లో ఉండి పిల్లకాయలను పెట్టుకొని చదివిస్తూ ఉండేది. ఉమ్, చివరి రోజుల్లో కదా అమ్మ దగ్గరికి వచ్చింది ఆవిడ ఇక్కడ ఉన్నది. ఉమ్, 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 చివరి రోజుల్లో ఒంట్లో బాగా చెడిపోయిన తర్వాత ఉమ్, ఇక్కడికి వచ్చి ఉండి ఉమ్. ఇక్కడ తనువు సాధించింది. అమ్మ సన్నిధిలో మీ కుటుంబం యొక్క అశుభ కార్యాలు ఏమైనా జరిగినాయా? ఏంటి ఎట్లా? మా అమ్మాయి పెళ్లి జరిగింది, మా పెద్ద అబ్బాయి ఒడుగు చేశాము. ఉమ్. అన్నిటికంటే ముందర మా మూడో అబ్బాయికి నామకరణం చేయించాను 62లో. ఏం పెట్టారు అమ్మ పేరు? పేరేం పెట్టారు? అప్పుడు బస్సులు లేక ఉమ్, నేను మా అమ్మ మా ఆవిడ పిల్లకాయలు అందరం కలిసి ఉమ్, బాపట్ల నుంచి రిక్షా మాట్లాడుకొని ఉమ్. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలు మూడు చేయడం. ఏందిరా ఈ ఎండలో వచ్చారన్నది. అమ్మ వాడికి పేరు పెట్టాలి, పేరే కాదులే అన్నప్రాసన కూడా చేస్తానన్నది. అని వీడు రాజాలాగా ఉన్నాడు రా రాజా అన్నది. అని ఇంకొంచెంసేపు ఉన్న తర్వాత ఉమ్, వీడు మిట్ట మధ్యాహ్నం వచ్చాడు కాబట్టి ఉమ్. ప్రభాకరుడు రా ఓహో. అని రాజా ప్రభాకర్ అని వాడికి పేరు పెట్టింది. అట్లాగే అప్పటికప్పుడు పాయసం గురించి ఆ, వాడికి అన్నప్రాసన చేసింది. ఒక రోజున అమ్మతోటి వాకింగ్ చేయిస్తుంటా, అప్పుడు నేను వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే. అంటే మేడపైనే అమ్మ తిరుగుతుండేవారు. అమ్మ తిరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు ధ్యాన మందిరం ఉన్న చోట బహుశా. చోట ఆ, ఆ తిరుగుతున్న సందర్భంలో ఒరే నీకు నీ పిల్లకాయలకి తిండికి గుడ్డకి ఏమీ లోటు రాదురా అన్నది. ఓహో, ఓహో. అని ఇది నా హామీ అన్నది. అదే రకంగా ఈనాడు వరకు జరిపిస్తున్నది. తర్వాత అమ్మ ఇప్పుడున్న దుఃఖించడం చూసారా? చెప్పారనుకుంటాను బహుశా హేమక్క ఏదన్నా. ఒక్కసారి చూశానండి. చెప్పండి. అదే హైమ పోయినప్పుడు ఏడవటం అనేది అది సహజంగా అనుకుంటాం. ఉమ్. అవతల వాడికి బాధ వచ్చినప్పుడు చూసి ఏడ్చేదమ్మ. అంటే ఆ బాధలో అన్ని సుఖాలు అన్ని దుఃఖాలు తనే కనుక సుఖానికి దుఃఖానికి అట్టా స్పందించింది అనుకోవచ్చా మీ మాట మీ దీని ప్రకారం? తర్వాత మీకు అమ్మ చెప్పి చేయించడం తప్పితే కానీ వీటి సాధనలు ఏవి మీరు చేయలేదు? తర్వాత ఇప్పటికీ లేదు. అమ్మ ఏం చెబితే అది చేశారు. తర్వాత అమ్మ కోపగించుకోవటం ఎప్పుడన్నా ఒక్కసారి చూశాను సార్. ఎవరి మీదైనా పర్వాలేదు సందర్భం, ఎందుకంటే రకరకాల కోణాల్లో అమ్మ ఎట్లా వ్యవహరించేదని తెలుసుకోవటం కోసం తెలియపరచడం కోసంగా చేసే ప్రయత్నం. ఒకసారి నమ్ముల్ని చెంపదెబ్బ కొట్టింది, అది కారణం నాకు తెలియదు. నంబర్ కూడా చాలా బాగా అమ్మ సేవలో చేసినవాడు, అమ్మ సేవలో పాల్గొన్నవాడు, ఆయన అదృష్టవంతుడు. అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు, వారితో మీ పరిచయం బాగా ఉండి ఉంటుంది. వారు ఎట్లా ఉండేవారు చూసే వాళ్ళకి? ఆయన అమ్మంటే విశ్వజననిగా ప్రసిద్ధురాలు, కొన్ని వేల మంది అమ్మను దర్శిస్తూ పూజ చేసేవారు. వీరి వ్యవహార శైలి జనంతో వీరి ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది చూసేవారికి? ఇంకా బాగానే ఉండేదండి. వారి దయ లేకపోతే అసలు అమ్మని చూడటానికి అవకాశం ఎక్కడుంది? వారు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అమ్మ పాదాలను ముట్టుకునే అర్హత మనకి ఎక్కడుంది? అంతే కదా, వారి అనుగ్రహంతోనే వారి యొక్క దీంతోనే కదా ఎవరు వచ్చినా అమ్మ దగ్గరికి కూడా. కానీ మరి ఆ లింకు అమ్మ బాగానే కలిపింది. ఆయనకి నాన్నగారికి నాకు కూడా లింకు కలిపింది. ఎట్లా ఏదైనా అనుభవం చెబుతారా మీరు ఆయనతో, ఆయన గురించి? అది ఏం చెప్పేది, ఒకసారి ఏదో చిన్న మాట పేచీ వచ్చింది రాజశేఖరరావు గారికి నాన్నగారికి. ఇప్పుడు చాలా పురాతనపు రోజుల్లో వాళ్ళిద్దరికి సంఘాతగా నన్ను వ్యవహరింపజేసింది అమ్మ. అభ్యంతరం లేకపోతే చెప్పండి మీరు దాన్ని. అది ఏ విషయమో నాకు తెలియదు, మాకు గుర్తులేదు. మొత్తానికి సంధానం చేయించింది. ఓహో. అప్పటి నుంచి పైగా ప్రతి ఆదివారం మేము వెళ్ళేవాళ్ళం. ఆ ఊరికి పేపర్ వచ్చేది కాదు, వెళ్ళేటప్పుడు పేపర్ తీసుకుపోయేవాళ్ళం. ఆదివారం వస్తుందంటే నాన్నగారు పేపర్ కోసమని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయనకి పేపర్ అన్నా రాజకీయాలన్నా కాస్త ఇంట్రెస్ట్గా ఉండేది. అట్లా నాతోటి కూడా కొంచెం చనువుగా ఉండేవారు వారు. తర్వాత నువ్వు చెప్పు సుబ్రహ్మణ్యం, మీరు చెప్పండి బుద్ధిమంతుడు, అమ్మ చెబుతుంది మీకు అని అనేవాడు. అమ్మ బాగా దగ్గుతూ ఉండి హైదరాబాదులో ఆచార్య గారి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో అమ్మకి క్యాన్సర్ అనేటువంటి అనుమానం ఒకటి ఆయనకు కలిగింది. సందర్భంలో ఒకసారి నేను నాన్నగారు ఇద్దరం కూడాను
అక్కడ కొండల ప్రదేశంలో ఒక చిన్న మైదానం లాంటిది ఉన్నది, రాజగోపాలాచారి గారి ఇంటి దగ్గర. అక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన నువ్వు అడుగు సుబ్రహ్మణ్యం, అమ్మ మీకు చెబుతుంది అని నన్ను అమ్మ దగ్గరికి పంపించాడు. పంపిస్తే అమ్మ దగ్గరికి పోయినాను నేను. అమ్మే అన్నది, ఏం పర్వాలేదురా, రాత్రి మొత్తం పడిపోయింది, ఏం లేదు, అది కాదని. కాబట్టి ఆయన దానికి సమాధానం వచ్చేసింది. మీరు చెప్పారు తర్వాత ఆయన కూడా? చెప్పలే. ఆయనది చాలామంది ద్వారా తెలుసుకుంటుంటాడు నాన్నగారు, అందులో నేను ఒకరిని. సరే, నాన్నగారి గురించి మీరు తెలియపరిచారు. ఉత్తముడు. అమ్మ మాటలు సామాన్య మానవుడికి, సామాన్య మానవులకి ఆచరణ సత్యాలని మీరు భావిస్తారా? ఆచరించవచ్చు. అవి ఆచరణలో పెడితే కావాల్సింది ఏముంది? కష్టం. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంటుంది. అంతే. మీ ఉద్దేశం కష్టం అని? ఎవరు చేయడు, తెలుసు, అందరికీ తెలుసు. మనం మంచివాళ్ళుగా ఉండాలనే సంగతి అందరికీ తెలుసు, కానీ మంచిగా ఉండలేడు. అది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలే దానికి తార్కాణం. తర్వాత అమ్మలో చాలా నచ్చిన విషయాలు చెప్పారు మీరు. చాలా లాంగ్ అసోసియేషన్ అమ్మతో ఉంది. అమ్మ దైవంగా, అమ్మ మాతృమూర్తిగా రకరకాలుగా మీరు దర్శించారు. అమ్మతో మీరు ఎప్పుడన్నా ఆటలాడుకున్నారా? ఏం ఆటలాడారు? వైకుంఠపాడి ఆడుతున్న సమయంలో కాచాయన అమ్మతో పోటాడింది. ఎందుకు పోటాడింది ఆవిడ? 3 సార్లు అమ్మ గెలిచింది, కానీ పోయింది. ఎప్పుడు నువ్వే పోతుంటే ఎట్లాగూ, ఇంకా మేము ఎప్పుడు పోవాలని చెప్పని అమ్మాయి పోటాడింది. కాచాయని అంటే పన్నాల రాధాకృష్ణమూర్తి గారి భార్య. అంటేను సరే అప్పుడు నేను ఓడిపోతానని చెప్పని మీరు ఆడండి అని చెప్పని కావాలని తను తప్పుడు పందాలు వేసుకొని మమ్మల్ని గెలిపించింది. ఓహో, మీరు గెలిచారు అప్పుడు? సాధారణ స్థితిలో గెలవలేము. ఇంకా ఏం ఆడారు అమ్మతో? అవి రెండే. ఆ రోజుల్లో పిల్లకాయలతో టేబుల్ టెన్నిస్ అవి ఆడేవాళ్ళం. క్యారమ్ బోర్డు ఒకటి. అమ్మతో మటుకు ఈ 2 ఆడారు? 2 ఆడారు. తర్వాత నవరాత్రి ఉత్సవాల్లో అమ్మని 9 అవతారాలుగా భావించి పూజలు జరుగుతుండేవి కదా. మీరు అమ్మ పూజలు చేస్తుంటే మీకు ఏమనిపించేది? సాక్షాత్ దైవం అక్కడ కూర్చొని ఉంటే. దానికోసమే నేను అడుగుతున్నాను. ఇక్కడ దైవంగా చూస్తున్నారు, అక్కడ అంటే అక్కడ ఉన్నంత వరకు దైవమే. ఇక్కడ అక్కడి నుంచి దిగి మళ్ళీ లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మ. అప్పుడు చనువు, ఇప్పుడు భయం. ఇక్కడ భయం, 2 ఆటోమేటిక్గా మనకే తెలుస్తాయి. అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పండి. ఒకసారి దీపావళి దసరా పూజల్లో నేను కూడా ఒక పూజలో చేసుకున్నా. అమ్మ మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత అక్కడ మొదటి మెట్లు ఉండగా టెంకాయ కొడతారు. టెంకాయ కొట్టేటప్పుడు నాకు ఏందో ఒళ్ళు తెలియక ఎత్తి కొట్టా టెంకాయను. కొడితే నీళ్లు చింది అమ్మ మీద పడ్డాయి, చీర మీదను ఇక్కడ దాకా పడ్డాయి. పడితే అమ్మ అన్నది, ఏమిట్రా ఇది అన్నది. అంతే. నేను పూజ ఎట్లా చేసుకున్నానో నాకు తెలియదు, వణుకు. దాని గురించి ఏంది, ఎంత అపచారం చేశానని చెప్పని భయం, ఏమో శిక్ష వేస్తుందో అని భయం. సరే, ఆ మర్నాడు ఆ రాత్రికి పూజ అయిపోయిన తర్వాత నన్ను పిలిచి, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించవాకు, భయపడవాకు, కావాలంటే రేపు మళ్ళీ చేసుకోమని. అట్లా ఏమిటో మరి అమ్మ అట్లా పూజకు వచ్చేటప్పుడు నాకు ఒళ్ళు తెలిసేది కాదు, టెంకాయని ఎత్తే కొట్టేవాడిని. నేను తీసుకెళ్ళిన చీర అన్నాడు అయిపోయింది కదా. తను ఏదైనా చేయించుకోదలుచుకున్నప్పుడు తన వస్తువులు ఇచ్చి తను చేస్తుంది. చిన్నప్పటి నుంచి అట్లాగే ఆవిడ జీవిత చరిత్ర చూసినా అట్లాగే తెలుస్తుంది చాలా సంఘటనలో. తర్వాత మీరు ఇక్కడ ఇంత భయభక్తులతో ఒక శక్తి స్వరూపిణిగా గురించే అమ్మ, మనాడు అమ్మగా మీతో పాటు ఆడుతున్నప్పుడు ఇంత దైవంతో మనం ఆటలాడుతున్నామా ఇప్పుడు అనే భావన ఆ రోజుల్లో మీకు కలిగిందా? అది ఆ రోజుల్లో చెప్పింది కదా, తెరలో తెర అని చెప్పని. తెరలో తెర వేసి నడిపోయింది. మనం అట్లా ఆడించింది, ఆడుకున్నది, తన తెర మాత్రం తీయలేదు.
మీరు ఇందాక చెప్పారు విశ్వసనీయ పరిషత్తులో వైస్ ప్రెసిడెంట్గా అమ్మ మిమ్మల్ని చేసిందని, తర్వాత మీరు అమ్మ శరీరం చాలించేదాకా విశ్వసనీయ పరిషత్తుల్లో మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ఉన్నారని. ఈ మొత్తం ఆలోచించిన తర్వాత మీ జీవితం జిల్లెమ్మడి అమ్మ దగ్గర రాకపోతే ఎట్లా ఉందని ఊహ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఊహ చేసుకుంటే అమ్మ జీవితం, అమ్మ మీ జీవితంపై అమ్మ ప్రభావం ఎంతో భావిస్తున్నారు? అమ్మ లేకుండా అయిపోయేవాడిని. అంటే అమ్మ లేకపోయితే పునర్జన్మ ఇచ్చిందని మీ చాలా విశ్వాసం. అందుకే నేను ఓపెన్గా చెబుతుంటాను, చాలా మందితో కూడా చెప్పాను. నేను నా చర్మం చెప్పులు కుట్టించి ఇచ్చిన అమ్మ రుణం తీర్చుకోలేను. చాలా మంది యొక్క అనుభవం, భావన కూడా అమ్మ ప్రభావం చూసిన వాళ్ళు చాలా మంది యొక్క ఇదేది. మీరు కూడా అట్లాంటి అదృష్టవంతులు. అమ్మ దయ వల్ల అమ్మ నాకు అనుగ్రహించిన 3 పూజల్ని నిర్విఘ్నంగా చేసుకుంటూ వస్తున్నాను. నా తర్వాత మా వంశం అంటే మా పిల్లకాయలు ఎవరైనా చేసుకోవాలనే ప్రగాఢమైన కోరిక. వాళ్ళకి అవకాశం చిక్కి అమ్మ అనుగ్రహం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. చాలా సంతోషం. తర్వాత ఒకసారి అమ్మ నీకు చీర ఇస్తాను రా అన్నది. చీర ఇచ్చానా అని అడిగింది ఒకసారి. నాకు ఇవ్వలేదమ్మా అన్న. అప్పుడే రాతల లక్ష్మీనారాయణ గారు తీసుకొచ్చి ఒక బంగారపు రంగు చీర అమ్మకి ఇచ్చాడు. అమ్మ కట్టుకొని అది నాకు ఇచ్చింది. అమ్మ ఇచ్చిన చీర అనే ఉద్దేశంతో నేను తీసి బీరువాలో పెడితే మా ఆవిడ తెలియక ఆ చీర కట్టుకున్నది. కట్టుకోవడం కాకుండా అది కట్టుకొని జిల్లేడు మూడుకు వచ్చింది. అయినా నీకు ఇచ్చిన చీర దాచిపెట్టుకుంటానికి కానీ కట్టుకుంటానికి కాదురా అని, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకో చీర ఇస్తాను జాగ్రత్తగా దాచిపెట్టుకో, నీ బిడ్డల పర్యంతం జిల్లేడు మూడు అమ్మగారు మా తాతలకి ఇచ్చిన చీర అని చెప్పని వాడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఇచ్చింది. ఇప్పటికే ఆ చీర భద్రంగా దాచిపెట్టుకున్నారు. మీరు ఇన్నాళ్ళ మీ అనుభవంతో, అమ్మ సాహచర్యంతో, అమ్మ ఇంత భక్తి ప్రపత్తులతో మీరు పొందిన ఈ అనుభవాలతో భవిష్యత్ తరాల వాళ్ళకి, ఇప్పుడు అమ్మను చూడాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏదన్నా ఉంటే చెప్పండి అమ్మను గురించి. ఇప్పటికైనా సరే అమ్మని చూడాలి అని అనుకుంటే అమ్మ పర్మిషన్ ఉంటే కానీ చూడలేము. దేవాలయ ప్రవేశం తర్వాత కూడాను జిల్లేడు మూడు పోవాలి అంటే అది అమ్మ అనుగ్రహం ఉంటేనే పోగలడు, కానీ లేకపోతే పోలేడు. మీ యొక్క అనుభవాలు అమ్మ రాసి పెట్టమని, మీతో పాటు కొందరు అనుభవాలు కూడా రాసి పెట్టాలని చెప్పారండి. రికార్డ్ పర్పస్ కోసంగా మీతో అమ్మ ఎప్పుడు చెప్పింది, మీకు గుర్తున్నంత వరకు ఎవరెవరి పేర్లు చెప్పింది అనేది కాస్త తెలియపరచండి. నా పేరు నాకు గుర్తున్నంత వరకు రామకృష్ణ, గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ, కొండమీది రామకృష్ణ గారు, కొండమీది గోపాలకృష్ణ గారు, లక్ష్మీనారాయణ గారు, తర్వాత నేను, లింగేశ్వర ప్రసాద్, జిడ్డు ప్రసాద్ గారు. అది అంతవరకు గుర్తున్నాయి. ఇంకా కొంతమంది పేర్లు చెప్పింది కానీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్. బాగుంది. మిగిలిన నీ పేరు రావూరి ప్రసాద్. ఇంకా మొత్తం 14 పేర్లు చెప్పిందండి అమ్మ. ఆ 14 పేర్లు ఇవే గుర్తున్నాయి నాకు. సరే, అమ్మ ఇప్పుడు మతిమరుపు వచ్చింది, కొద్దిగా చెముడు కూడా వస్తున్నది. అంతే కదా. మీ యొక్క అనుభవాలు మాతో అమ్మ అనుగ్రహంతో పంచుకున్నందుకు మీకు సదా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అమ్మ అనుగ్రహం మీపై, మాపై, ఈ సృష్టి మీద సదా వర్షించాలని అమ్మనే ప్రార్థిస్తూ నమస్కారం. జై హో మాత తల్లి. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావూరి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.